ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనుల ఆమోదం కోసం గ్రామసభ నిర్వహణ, అందుకు సంబంధించిన విధి విధానాలపై దిశానిర్దేశం చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఈ పథకానికి వేల కోట్ల నిధులు వెచ్చిస్తున్నాం, ప్రతి రూపాయిని బాధ్యతతో వ్యయం చేయాలి, ఉపాధి హామీ పథకం లక్ష్యం అందుకోవాలని ఆదేశించారు. జిల్లా స్థాయి అధికారుల నుంచి మండలం, గ్రామ స్థాయిలో ఉన్న అధికారులు ఈ పథకం పనులు అమల్లో బాధ్యత తీసుకోవాలి. సోషల్ ఆడిట్ విభాగం పకడ్బందీగా వ్యవహరించాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ సచివాలయం నుంచి పిఆర్ అండ్ పర్సనల్ సెక్రటరీ శ్రీ శశిభూషణ్ గారు అండ్ కమిషనర్ శ్రీ కృష్ణతేజ్ గారు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో ఒక గ్రామసభ కూడా నిర్వహించకుండా పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. ఆగస్టు 23 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ సభలు నిర్వహించి ఉపాధి హామీ పనులపై రైతాంగం ఉపాధి హామీ పథకం అమలు, వినియోగంపై చర్చ నిర్వహించి ఆమోద ముద్ర వేసి పంచాయతీలకు పూర్వ వైభవం తీసుకురావాలని ప్రభుత్వం ఆశిస్తుంది. గ్రామ స్వరాజ్యం దిశగా పంచాయతీ వ్యవస్థలో ప్రక్షాళన మొదలుపెట్టిన గౌరవ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులు ఆమోదం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీ గ్రామ సభలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించారు. ఈ పథకం కింద వేల కోట్ల పనులు చేపట్టబోతున్నామని, ప్రతి రూపాయిని బాధ్యతతో వ్యయం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. జిల్లా మండలి స్థాయి ఉన్న సిబ్బంది బాధ్యత వహిరంగా వివరించాలని సూచించారు. మంగళగిరిలోని గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రైవేట్ క్యాంప్ కార్యాలయంలో తాను నిర్వహిస్తున్న మంత్రి శాఖలో సంబంధించిన గొప్పతనాన్ని తెలియజేసేలా మినీ మినియేచర్ బొమ్మలతో మ్యూజియం తరహా విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పటికే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇస్రో ఘనతను తెలియజేశారు. బొమ్మలు, శిల్పాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయించారు.